Hi friends, welcome back to the channel Laxmancarvlogs. మనం బ్యాక్ సైడ్ ఉంది కదా వెన్యూకి అయితే డాష్ క్యామ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారండి. అది ఎలా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారో మన వెహికల్ దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఆ ఫుటేజ్ అనేది మనం చూద్దాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, కామెంట్ అనేది పక్కగా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా DCS కార్ యాక్సిడెంట్స్ దగ్గర ఉన్నామండి. ఇది వచ్చేసి విజయవాడ నోవటల్ సర్వీస్ రోడ్లో ఉంటుంది. నోవటల్ నుంచి గవర్నమెంట్ ఆపోజిట్లో సర్వీస్ రోడ్లోనే అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర కార్ యాక్సిడెంట్స్, కార్ ఏసీ, కార్ వాసు, కార్ PPF, కార్ సెరామిక్ కోటింగ్, వీల్ అలైన్మెంటు, తర్వాత కార్ యాక్సెసరీస్ రిలేటెడ్ అన్నీ అయితే ఉంటాయండి. మనం ఇప్పుడు డాష్ కెమెరా అనేది ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఇది కస్టమర్ అమెజాన్లో పర్చేజ్ చేసుకున్నాడు. మీరు చూస్తున్నారు కదా, ఈ వెన్యూకి ఇప్పుడు మనం డాష్ కెమెరా అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాం. అది ఎలా చేస్తారో పూర్తిగా అయితే వీడియో మీరు చివరిదాకా అయితే చూడండి. ప్రైస్ చివరిలో అయితే నేను చెప్తాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డిజిటల్ అనే కంపెనీ అనేది DDPI వాడిది. అమెజాన్లో అయితే కస్టమర్ ఆర్డర్ చేసుకుని రావడం జరిగింది. వాళ్ళకి చూసారు కానీ వాళ్ళకి ఇన్స్టాలేషన్ అనేది కొద్దిగా రాక మన దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది. ఇది వాళ్ళ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ రీజన్స్ వల్ల అయితే కస్టమర్ ఆర్డర్ చేయడం జరిగింది. ఆర్డర్ చేస్తే అదైతే రావడం జరిగింది. దీనికన్నా మన దగ్గర అయితే బెస్ట్ క్వాలిటీలు అయితే ఉన్నాయండి. డ్యూయల్ డాష్ కెమెరాలు కూడా ఉన్నాయి. మీకు చూపిస్తాను ఆ మోడల్స్ అన్నీ సూన్. చూస్తున్నారు కదా, ఇది దీంట్లో వచ్చి వైరింగ్ హార్నెస్ అనేది ఎక్కడ కట్ చేయకోకుండా డైరెక్ట్గా ప్లగ్ఇన్ ఏదైనా పవర్ సప్లై పీస్ తీసేసి ఆ ఫీజుకి దీన్ని ఈ రెండిట్లో పెట్టేసి మళ్ళీ ఆ ఫీజుని అనేది దీనిలో ఇన్స్టాల్ చేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ వైరింగ్ హార్నెస్ అనేది కట్ చేయకోకుండా సరిపోతుంది. మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చి సింగిల్ డాష్ క్యామ్ అండి. వితౌట్ స్క్రీన్ అనేది వస్తుంది. ఓన్లీ లూప్ రికార్డింగ్ అవుతుంది. దీని స్టోరేజ్ వచ్చి 128. దీనికి మైక్ అవైలబిలిటీ కూడా ఉందండి. అంటే మనం కార్లో కానీ బయట కానీ ఎవరు ఏదైనా మాట్లాడుకున్నా కానీ ఇందులో అయితే మనకి రికార్డ్ అయితే అవుతుంది. చూడవచ్చు, డిజైన్డ్ బై DDPI, మంచి కంపెనీనే. దీంట్లో మనకు వచ్చేసి 4 పవర్ సాకెట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఫీజెస్ వైర్లు అయితే ఇవ్వడం జరిగింది. అందుట్లో 2 స్పేర్ ఏమో మనం ఉంచేసుకున్నాము. అంటే కార్ అతను ఉంచేసుకున్నాడు. రెండు వైరింగ్ హార్నెస్ ఏమో దానికి ఇన్స్టాల్ చేస్తున్నారు. అదేవిధంగా డైరెక్ట్గా మీరు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే కనుక మనం జస్ట్ సిగరెట్ లైటర్కి అయితే దాన్ని పెట్టేసుకోవచ్చు. ఆ కెమెరా అది ఓపెన్ చేయడానికి ఇదైతే ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఈ వైరింగ్ అంత ఇది ఇవ్వండి. ఈ ఒక 2, ఈ ఒక 2, 4 అయితే ఇవ్వడం జరిగింది. అక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నారు వైర్ అది. ఈ స్కాన్ చేస్తే మీకు యాప్ అనేది ఇన్స్టాల్ అయితే అవుతుందండి. చూస్తున్నారు కదా, క్యాప్ ఫిల్టర్, స్క్రీన్ మౌంట్ అన్నీ ఇచ్చారు. సెక్షన్ మౌంట్ అన్నీ ఇచ్చారు. చూసుకోవచ్చు. ప్రైజ్ అనేది లాస్ట్లో చెప్తాను ఎంత పడిందో. నేను వేస్తాను చూడండి. ఇవ్వండి. అందులో వచ్చి మనం మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి పోర్ట్ అయితే ఇచ్చాడండి. ఇందులో మనకు వచ్చి మెమరీ కార్డు 64, 128 అయితే బెస్ట్ ఆప్షన్ అండి. 32, 64, 128 వరకు అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇగోండి. ఇది ఓపెన్ చేస్తే, క్యాప్ ఓపెన్ చేస్తే అందులో మెమరీ కార్డ్ సెక్షన్ అయితే ఉంటుంది. అందులో మనం పెట్టేసుకోవాలి. అదిగోండి, అది మనకు తగ్గ వ్యూ అయితే 24 hours సెక్యూరిటీ పర్పస్ మీద మనమైతే దీనికి వైరింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల బ్యాటరీ ఏమైనా డ్రైన్ అవుతుందా అని చెప్పి మహేష్ని అడిగితే అలాంటిది ఏమి ఉండదు, దీంట్లో రిలే ఉంటుంది కదా, అది అట్లాంటిది ఏమి ఉండదు అని చెప్పాడు. అదిగోండి అలా. ఇప్పుడు మనకి బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది కదండి. ఇదిగోండి. కీ ఆన్ చేసుకోవాలి. మొత్తానికి మనోడైతే వైరింగ్ అంతా సెట్ చేసుకోవడం జరిగిందండి. సెట్ చేసుకుంటున్నాడు చూడండి, అయిపోయింది. మీకు అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు డౌట్ రావచ్చండి, ఆ ఫీజులు అనేది ఎక్కడ పెట్టాలో. ఇదిగోండి, దాని దగ్గర అయితే మనం ఫీజు బోర్డు దగ్గర అయితే ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా. మొత్తానికి అయితే ఒక ఫీజు అయితే పెట్టేసుకోవడం జరుగుతుంది. రెండో ఫీజుకి మనం వైరింగ్ అయితే లాగేసుకుంటున్నాము. ఇది వచ్చేసి మనకి 24 hours సెక్యూరిటీ పర్పస్ ఉంటుంది. తర్వాత రోడ్ సైడ్ అసిస్టెన్స్ కింద మనకి వస్తుంది. ఏదైనా యాక్సిడెంట్ అయిన మన వెహికల్కి ఎవరైనా రాంగ్ సైడ్లో వచ్చి డాష్ ఇచ్చినా కానీ మన దగ్గర వీడియో ప్రూఫ్ అయితే ఉంటుంది. అలాగే ఈ డాష్ క్యామ్ అనేది మనల్ని ఎవరైనా పోలీసు వాళ్ళు లంచాల కోసం రోడ్ల మీద అయితే
ఆపితే దీంట్లో రికార్డ్ అయితే ఆటోమేటిక్గా మనమైతే అబ్జెక్షన్ అయితే చేయొచ్చు, రిటర్న్ కేసు కూడా ఫైల్ చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్. మీకు ప్రైస్ ఎంత అన్న డౌట్ రావచ్చు. ఇదైతే అమెజాన్లో కస్టమర్ 3999 రూపాయలకి అయితే ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. మెమరీ కార్డ్ అయితే ఆర్డర్ పెట్టుకోలేదు, మీరు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. వీడియో మొత్తం చూస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.